విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఏంటమ్మా చీర కట్టావు? ఏంటి విషయం? బయటికి వెళ్తున్నావా? ఈరోజు రూప పెళ్లి కుదిరినందుకు తను వాళ్ళ ఇంట్లో పార్టీ ఇస్తుంది. ఓ, నేను రానని ఎంత చెప్పినా తను వినకుండా గొడవ చేస్తుంది అత్తయ్య. అయ్యో, అయితే పార్టీకి ఒక్కదానివే వెళ్తున్నావా? సమయానికి వాసు కూడా రాలేదు. వచ్చుంటే చక్కగా ఇద్దరూ కలిసి వెళ్లేవాళ్లు కదా. ఉండు, వాడికి ఫోన్ చేస్తాను. ఎక్కడున్నాడో త్వరగా రమ్మని చెప్తాను. అప్పుడు ఇద్దరూ కలిసి వెళ్ళొచ్చు. వెళ్తారు వెళ్తారు, ఎందుకు వెళ్లరు? నా మనవడికి వేరే పని పాట ఏముంది? ఈవిడ గారిని వెంట పెట్టుకుని తిరగడం తప్ప. అయినా నీకు కాస్తైనా బుద్ధి ఉందా విమలమ్మ? కాబోయే భార్యాభర్తలు సరదాగా తిరుగుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వాళ్ళు భవిష్యత్తులో ఎలా ఉండాలో ఆలోచిస్తుంటే తగుదునమ్మా అంటూ ఫోన్ చేసి పిలిపిస్తానంటావేంటి? ఇప్పుడు సౌందర్య సంయుని ఇలా చీరలో చూసిందంటే ఎక్కడలేని అనుమానాలు. వెళ్ళి భానుకి చెప్తే అనవసరమైన గొడవ. అది కాదత్తయ్య, పాపం సంయు ఒంటరిగా వెళ్తానంటుంటే వాసు తోడుగా ఉంటే బాగుంటుంది కదా అని. ఎప్పుడు చూసినా ఒకటే గుసగుసలు. ఏం మాట్లాడుకుంటారో ఏంటో. కొంతమంది జీవితాలు అంతే విమలమ్మ. ఒంటరిగానే పుడతారు, ఒంటరిగానే మిగిలిపోతారు. అది వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న కర్మ ఫలితం. మనం ఎంత ప్రయత్నించినా దాన్ని మార్చలేము. అసలు మార్చాలనుకోవడం కూడా తప్పు మందే అవుతుంది. అది కాదత్తయ్య. అత్తయ్య, బామ్మగారు చెప్పింది నిజమే. ఎవరి తలరాతని ఎవరు మార్చలేరు. ఎవరి కర్మను వాళ్ళు మోయాల్సిందే. నేను వెళ్ళొస్తానత్తయ్య. చూసావా, దాని దరిద్రం దానికి అర్థమైనంతగా ఇంకెవరికి అర్థమవుతుంది చెప్పు? సరే, నువ్వు లోపలికి రా. నాకు తలనొప్పిగా ఉంది, కాఫీ ఇద్దు గాని రా. ఏమైంది? నాకు మాత్రం ఏం తెలుసు? నేనేమైనా మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నానా? ఒకసారి దిగు. అంతా నీ వల్లే. ఆ పని ఈ పని అంటూ సందులు గొంతులు తిప్పావు. ఇప్పుడు చూడు, ఇది స్టార్ట్ అవడం లేదు. నీ బండి స్టార్ట్ అవ్వకపోతే నేనేం చేయాలి?
నాకు ఇప్పుడు దీన్ని మెకానిక్ షెడ్ వరకు తోసుకుంటూ వెళ్ళే ఓపిక నాకు లేదు. నేను వెళ్ళి మెకానిక్ని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను వస్తాను. ఇద్దరు మళ్ళా సరదాగా వెళ్ళొద్దాం. సరదాగా? మనం సరదాగా వెళ్ళడానికి నేను వెళ్ళేది మనాలి కాదు, మెకానిక్ దగ్గరికి. నువ్వు బండి దగ్గరే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నీ కోపం చిరాకు ఎందుకో నాకు తెలుసు. నీతో పాటు సంయుక్త కాకుండా నేనొచ్చినందుకే కదా. నిన్ను సంయుక్తాన్ని ఇలాగే విడదీస్తాను. మీకు మనశ్శాంతే లేకుండా చేస్తాను. భయ్యా ఇక్కడే ఆపు. ఇదే బండి. సరే సార్, రిపేర్ చేస్తాను. రిపేర్ కి టైం పట్టేలా ఉంది. బోర్ కొడుతుంది. సరే, కార్ బుక్ చేసుకుని నువ్వు వెళ్ళిపో, నేను రిపేర్ చేయించుకొని వస్తాను. అలా ఏం వద్దు గాని మనం వెళ్ళి షాపింగ్ చేద్దామా? నీకు, నాకు, బామ్మకి, ఆంటీకి అందరికి బట్టలు తీసుకుందామా? ఈలోగా బండి కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడేమైనా పండగ ఉందా? లేదు. ఏమైనా ఫంక్షన్ ఉందా? లేదు. ఎందుకలా అడుగుతున్నావు? మేం బట్టలు పండగలకు ఫంక్షన్లకు మాత్రమే కొంటాం. బోర్ కొడుతుందని షాపింగ్లు చేయం. నిన్నటి వరకంటే నువ్వొక్కడమే కష్టపడాలి, ముగ్గురు తినాలి కాబట్టి అలా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. నేను కూడా సంపాదిస్తున్నాను కదా. నా డబ్బులు వాడుకో. నా డబ్బులు నీ డబ్బులు కావా? కావు. ఎదుటి వాళ్ళ డబ్బులకు ఆశపడేంత వ్యక్తిత్వం లేని మనిషిని కాదు. ఇంకొకసారి మన మధ్య ఈ టాపిక్ తీసుకురాకు, సరేనా? సార్, బండి రెడీ అయిపోయింది సార్. ఎంత? 500 సార్. నువ్వు వస్తావా, షాపింగ్కి వెళ్తావా?